శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఉపాయశాలి. అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కుటుంబం పోషించడానికి చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఈ కష్టాలు భరించలేక చివరికి చచ్చిపోదాం అనుకున్నాడు. ఈ సంగతి ఆయన భార్య కనిపెట్టి, ఏమండి, నూరేళ్లు బ్రతకాల్సిన ఈ ప్రాణాన్ని చేతులారా తీసుకోవడం తెలివితక్కువ కాదా? కాబట్టి పక్క ఊళ్ళో ఉన్న రాజుగారిని ఆశ్రయించండి, ఆయన తప్పక మనకు సహాయం చేస్తారు అని అన్నది. దాంతో ఆయన గంపంత మొహం చేసుకుని రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆయన్ని రోజు దీవించి వస్తూ ఉండేవాడు. కానీ రాజుగారికి తనకు ఫలానిది కావాలి అని మాత్రం అడిగేవాడు కాదు. తనను ఏమీ కోరకుండా రోజు వచ్చి దీవించిపోవడం రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు మామూలుగా వచ్చి దీవించిపోతూ ఉంటే రాజుగారు బ్రాహ్మణుని పిలిచి, మీరు ప్రతిరోజు మా ఆస్థానానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఏమీ కోరకుండా ఉట్టినే వెళుతున్నారు, ఎందువల్ల అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, అయ్యా, నేను మిక్కిలి పేదరికము చేత బాధపడుతున్నాను, కుటుంబ పోషణ జరగక ఈ ఊరు వచ్చాను అన్నాడు. అయితే మీకేమి కావాలో అడగండి అన్నాడు రాజుగారు. ప్రభువులు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, ఒక్క కోరిక మాత్రం ఉంది, ఆగ్రహం చెందకుండా దేవర వారికి చెప్పుకుంటాను అన్నాడు బ్రాహ్మడు. అప్పుడు ఆ మహారాజు, నీకు కావలసిన కోరిక కోరుకో, నేను నెరవేరుస్తాను అన్నారు. మహారాజా, మీరు రాజకీయ దురంధరులు, మీకు ఏదైనా సలహా కావలసినప్పుడు నా వైపు చూడండి, అప్పుడు మీ చెవి దగ్గర నా నోరు పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు బ్రాహ్మడు. అర్థం లేని ఈ కోరికను విని బ్రాహ్మణుడు వట్టి మూర్ఖుడని తెలుసుకుని రాజు సరేనన్నాడు. అది మొదలుకొని రాజుగారు ఏదైనా ఆలోచించాల్సి వస్తే బ్రాహ్మణుడి వైపు చూసేవాడు. బ్రాహ్మణుడు వెంటనే తన నోటిని రాజుగారి చెవి దగ్గర పెట్టేవాడు. రాజుగారు మాత్రం తన ఇష్ట ప్రకారం తన పనులను చేసుకునేవాడు. ఈ విధంగా కొన్ని రోజులు జరిగిపోయాయి. ప్రతివారు తమ కష్టసుఖాలను రాజుగారితో చెప్పుకుంటుండేవారు. అప్పుడు రాజు బ్రాహ్మణుని వైపు చూడటం, బ్రాహ్మణుడు రాజుగారి చెవి దగ్గర నోరు పెట్టి వెళ్ళిపోవడం చూసి రాజుగారు అన్ని విషయాలు ఈ బ్రాహ్మణుడి సలహాతోనే చేస్తున్నాడని అనుకుని రాజుగారి సహాయం కావలసిన వారంతా ముందు వారి కష్టసుఖాలను ఈ బ్రాహ్మణుడితో చెప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు, మీరు వెళ్ళి రాజుగారితో చెప్పుకోండి, నా చేతనైన సహాయం నేను చేస్తాను, తర్వాత మీ అదృష్టం అనేవాడు బ్రాహ్మణుడు. ప్రతి వాళ్ళు బ్రాహ్మణుడికి ఏదో బహుమతి ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ బహుమానాలతో కొంతకాలానికి ఈ బ్రాహ్మణుడు రాజుగారి మేడతో సమానమైన మేడను కట్టించాడు. ఒకరోజు సాయంకాలం రాజుగారు మంత్రితో షికారుకు వెళుతూ, ఈ కొత్త మేడ ఎవరిది అని అడిగాడు. రోజు మన ఆస్థానానికి వచ్చే బ్రాహ్మణుడిది అన్నారు మంత్రి. అరే, అతనికి నేను ఒక్క కాని ఇవ్వలేదే, ఇంత పెద్ద మేడ ఎలా కట్టగలిగాడు అన్నాడు రాజు. దానికి మంత్రి, మీరిచ్చిన వాగ్దానం వలనే ఇంత మేడ కట్టాడు అన్నాడు. అంతనే రాజుగారు తన పొరపాటును గ్రహించుకుని మరునాడే బ్రాహ్మణుని పిలిపించి, ఏమయ్యా బ్రాహ్మడా, నీకు నేను కాని కూడా ఇవ్వలేదే, ఇంత పెద్ద మేడ ఎలా కట్టావు అని అడిగాడు. అంతా తమ అనుగ్రహం వలనే అన్నాడు బ్రాహ్మణుడు. రాజుగారు వెంటనే, ఇలాంటి కుట్ర పనులు ఇక ముందు చేశావంటే శిక్షిస్తాను, జాగ్రత్త, ప్రజలను మోసం చేయకుండా జీవించు అన్నాడు. అప్పటి నుండి బ్రాహ్మణుడు బుద్ధి కలిగి మోసం చేయటం మానుకుని ప్రజాసేవ చేస్తూ హాయిగా కాలం గడుపుతున్నాడు. ఈ కథ విన్నవాళ్లకు వీసెడు బంగారం, చెప్పిన వాళ్లకు చాటెడు బంగారం. ఇక కథ కంచికి, మనం ఇంటికి.